ఐదేళ్లలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ చాలా ప్రభావవంతమైన లీడర్ అయినప్పటికీ ఇక్కడ ప్రజల కోసం ఏమీ చేయలేదని మండిపడ్డారు. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తన సొంత విలాసవంతమైన జీవనానికి వాడుకున్నారని ఆరోపించారు. తాను ఎంపీగా గెలిస్తే 5 రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చి 5 ఏళ్లు గడిచినా కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. బిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం, నడుస్తున్న చక్కెర కర్మాగారాలు ఏదైతుందో మూతపడ్డాయి. మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మీకు తెలియదు కాదు. బాండ్ రాసిచ్చిండు. ఎన్నికల ప్రక్రియలో బాండ్ రాయడం అనేది మనం కొత్తగా చూస్తున్నామని చెప్పంటున్నాం. 5 రోజుల్లో చక్కెర పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు. 5 రోజుల్లో మద్దతు ధర కల్పింపజేస్తాడు. ఎర్రజల్ల మద్దతు ధర కల్పింపజేస్తాడు. 5 సంవత్సరాలు గడిచిందా? ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో వీళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు నిజంగా కూడా ఇది కూడా మనం ఆలోచించదగ్గ విషయం అని చెప్పి అంటున్నాం. ఏదైనా ఒక